ఎవరికి వాస్తు గురించి పెద్ద పట్టించుకోరు. ఎలాగున్నా సరే ఆ సీఎం పీఠం మీదకి ఎక్కాలి, అక్కడ దాంట్లో నిలవాలి అనేది. వాస్తు లేదు, గీస్తు లేదు, ఏదైనా సరే ముందు బతికి బట్ట కట్టి ఆ పీఠం అందుకుంటే తర్వాత చూద్దాంలే అని వారి భావన ఏమో. ఇది ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ హయాం నుంచి అలా జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ సచివాలయం యొక్క వాస్తు మార్పుడు చేశాడో, చేసిన 3 నెలలకల్లా పదవి నుంచి పక్కకి తోసేసింది వాస్తు. మరి ఆయన దీంట్లో నేతృత్వంలో ఎదిగిన కేసీఆర్ కూడా పాత సచివాలయం బాగోలేదు, వాస్తుగా చాలా చండాలంగా ఉంది, దీన్ని వాస్తు మార్చి వాస్తు ప్రకారంగా అనుకూలంగా ఉండే విధంగా కొత్త సచివాలయం కట్టాడండి. పాపం కట్టి 2 నెలలు కాలేదు, 3 నెలలు కాదు, ఈయన కూడా బయటిపోయాడు. ఇప్పుడు రేవంత్ గారికి పట్టుకుంది వాస్తు పిచ్చి. ఈయనకి అలా కాకూడదని మనం కోరుకుందాం.